అందరికీ హాయ్ మామా, వెల్కమ్ టు ఎస్కేఆర్ నెల్లూరు యూట్యూబ్ ఛానల్. మామా, నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే డ్రైవింగ్ టెస్ట్ కోసం వెళ్తున్నాను. ఆ డ్రైవింగ్ టెస్ట్ కంటే ముందు ఇంకో ప్రాసెస్ ఒకటి ఉంది. ఇప్పుడు దాని గురించి చెప్తాను. మామా, ఫస్ట్ వచ్చి మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత ఈ రకంగా ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసిస్తారు. ఈ రకంగా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి దాంట్లో ఐడి, అప్లికేషన్ కోడ్ మొత్తం ఫిలప్ చేసి ఇంకా మనం ఇంటికి వచ్చేస్తాం కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేంటంటే దాంట్లో మనకి 6 ఎగ్జామ్స్ ఉంటాయి. 6 రోజులు 6 ఎగ్జామ్స్ మనం దాంట్లో పాస్ అయిపోయామంటే తర్వాత మళ్ళీ అప్లికేషన్ ఉంటుంది, మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుని ఈ రకంగా డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి ఈ రకంగా కంప్యూటర్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. దానిలో స్క్రీన్ మీద ఈ రకంగా వస్తుంది మా, దాని పిక్చర్ ఉంటుంది, 4 ఆప్షన్స్ ఉంటాయి. అది పాస్ అయిపోయామంటే ఆటోమేటిక్గా ఇంకప్పుడు మనకి తర్వాత డ్రైవింగ్ టెస్ట్ అనేది అపాయింట్మెంట్ ఒకటి ఉంటుంది. మళ్ళీ దానికి అపాయింట్మెంట్ వచ్చి ఈ రకంగా 6 గంటల లేకపోతే ఏంది అది ఇది అని చెప్పి చూపిస్తారు. అది కూడా ఆటోమేటిక్గా మాన్యువల్ అది కూడా ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చి మాన్యువల్ తీసుకొని ఇంకా తర్వాత ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్కి ఇప్పుడు వెళ్తున్నాను. ఇప్పుడు ఆ ముందర వచ్చి ఆ వీడియో మాత్రం నేను తీయలేదు మామ, నాకు అప్పుడు అంత ఐడియా రాలేదు, మర్చిపోయాను. అందుకోసం ఇప్పుడు దాని గురించి ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఈ డ్రైవింగ్ టెస్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ సౌదీ లైసెన్స్ ఉంది కాబట్టి నాకు ఓన్లీ కంప్యూటర్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఈ రెండే ఉన్నాయి మా. ఒకవేళ లైసెన్స్ లేకపోతే ఫస్ట్ టైం అయితే మీరు లోపల ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. ఇంచుమించు 3-4 టెస్టులు ఉంటాయి మా. అది ఇంకా చాలా తలనొప్పి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నాకు డ్రైవింగ్ టెస్ట్ ఒకటే కాబట్టి నాకు కంప్యూటర్ అది మొబైల్లో యాప్ పాస్ అయిపోయాను. తర్వాత కంప్యూటర్ టెస్ట్ కూడా అయిపోయింది, పాస్ అయిపోయాను. ఇప్పుడు నేను డైరెక్ట్ టెస్ట్ కోసం వెళ్తున్నాను. ఇదే మామ నా కథ డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కంప్యూటరు, డ్రైవింగ్ టెస్టు నేర్పించేది ప్రతి ఒక్క ట్రైనింగ్ మొత్తం A to Z ఉంటాయి మామ. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది మనం ఒక షాకింగ్ న్యూస్. ఇక్కడ డ్రైవింగ్ మనం టెస్ట్ చేయాలంటే డబ్బులు కట్టాలంట. ఆ డబ్బులు కట్టడానికి మనం డబ్బులేం తేలేదు. ఇంకా తీరా చూస్తే 350 కట్టమన్నాడు. అంటే ఇక్కడ డబ్బులు 350 రియాళ్ళు. ఇంకా దానికోసం మళ్ళీ ఇంటికి వెళ్ళి కపిల్తో మాట్లాడి డబ్బులు తీసుకుని వచ్చి కట్టేసి డ్రైవింగ్ టెస్ట్ అయిపోయింది. మొత్తానికి పాస్ అయిపోయిన తర్వాత ఇంకా దానికి మళ్ళీ కార్డు కావాలి కదా, డ్రైవింగ్ కార్డు, లైసెన్స్. ఇంకా దానికి డబ్బులు కట్టాలని చెప్పాడు, 250 రియాలు దానికి. ఇంకా ఆ డబ్బులేమో మనం తేలేదు. ఇంకేం చేస్తాం, మా కపిల్కి ఫోన్ చేస్తే సరే నువ్వు వచ్చే నేను రేపు తెస్తానని చెప్పాడు. మొత్తానికి నాకు డ్రైవింగ్ ఆ రకంగా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు మామ ప్లీజ్.